రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 వాక్యం ఇక్కడ చూడండి. ఈ బైబిల్ దేవుడు ఎందుకు రాయించాడంటే మానవునికి చక్కగా తిద్దడానికి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ గ్రంథము మన మధ్యలో ఉన్నదంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నట్టుగా ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 వచనములో గట్టిగా చదవాలి. కాగా వినట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించి మాటల వల్ల కలుగును. ఆమేన్. ఒక మాట చెప్తానండి, మీకు హృదయం ఉన్నది, హృదయం అనేది లోపట ఉన్నది. ఆ హృదయం ఆనందపడడానికి మీరు నడిపింపబడాలి. మీరు ఎక్కడ నడిపింపబడాలంటే దేవుని సన్నిధానంలో మీరు నడిపింపబడాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆది కాలం నుంచి దేవుడు ఆలకిస్తూ 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 లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుడు పంపాడు. పంపిన తర్వాత ఆయన రక్తము ద్వారా రక్తము చిందించబడి భూమి మీద ఒక సంఘం స్థాపించాడు. అదే క్రీస్తు సంఘము. ఆమేన్. అది దేవుని కంపెనీ. ఆ కంపెనీలో దేవుడు మనుషులకి నడిపిస్తున్నాడు. బైబిల్ ఎందుకు రాయబడిన మాట అంటే వినట వలన క్రీస్తుని గురించి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అనేది మమ్మను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. సహోదరి సహోదరులారా, అందుకే ఎవరు కూడా కదిలింపబడకూడదు. ఎవరు కూడా వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్త పడి దానికి ధ్యాస పెట్టుకుని వాక్యం వినాలి. ఆమేన్. ఈరోజు ఈ వాక్యాంశం